బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ సీనుకు పోలీసులు 41A నోటీసుల్ని అందజేశారు. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపెడుతూ చేసిన వ్యాఖ్యలకు గాను దువ్వాడపై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో దువ్వాడపై చర్యలకు పూనుకుంటున్నారు పోలీసులు. అయితే సంవత్సరం క్రితం తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు నమోదు చేసేలా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు దువ్వాడ. ఎన్ని కేసులైనా భయపడేది లేదంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ తనకు వచ్చాయనన్నారు. వాటిపై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కేసులపై ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గత సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దువ్వాడ అంటున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. సుమతి, వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఆ రోజు కిరణ్ అనే ఎవరైతే టెక్కల్ ఇన్ఛార్జ్ ఉన్నారో అప్పట్లో టెక్కల్ పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. కానీ ఆ సమయంలో టెక్కల్ పోలీసులు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉండడంతో ఆ కేసును తీసుకోలేదు. మొత్తం మీద ఆ తర్వాత కూడా స్టేషన్ దగ్గర కూడా మొత్తం జనసేన కార్యకర్తలు కిరణ్ ఆధ్వర్యంలో చాలా వరకు కూడా అక్కడ ఆందోళన చేశారు. అదే సమయంలో తిరిగి ఆందోళన చేస్తున్న వారిని కూడా వైసీపీ కార్యకర్తలు వచ్చి దాడులు చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఎవరు కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ కిరణ్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వరకు కూడా ఆయన ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడంతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే కిరణ్ మళ్ళీ తిరిగి 45 రోజుల క్రితం టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనే అనుచిత వ్యాఖ్యలు చేశారు, చెప్పు చూపిస్తూ మాట్లాడారు, మరోవైపు ఇష్టానుసారంగా దోషం చేశారంటూ కూడా ఆయన 45 రోజుల క్రితం టెక్కలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కిరణ్ అనే టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఆ రోజు పోలీసులు చెక్ చేశారు. 45 రోజుల తర్వాత పోలీసులు ఈ రోజు దువ్వాడ శ్రీ ఇంటికి వెళ్లి ఆయనకి 41 నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మా స్టేషన్ కి వచ్చి మీరు వివరణ ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఈ రోజు టెక్కలోని ఆయన ఇంటికి వెళ్లి కూడా 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గతంలో ఎప్పుడు నేను ఏడాది క్రితం చేసిన కామెంట్ సంబంధించి ఈ కిరణ్ అనే వ్యక్తి ఎవరు నాపై కేసు పెడితే పవన్ కళ్యాణ్ పెట్టాలి కానీ ఆయన ఎవరు పెట్టడానికి అంటూ కూడా ఆయన ఈ రోజు మాట్లాడడం జరిగింది. మరోవైపు నేను మా జనసేన వైసీపీ అధినేత మా ముఖ్యమంత్రి అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ మాట్లాడారు. అందుకే నేను ఆ విధంగా మాట్లాడాను. అయినా పవన్ కళ్యాణ్ కేసు పెడితే నేను వెళ్ళాలి కానీ ఈయన ఎవరు కేసు పెట్టి నా మీద పెట్టడానికి అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంగా. మరోవైపు కూటమి ప్రభుత్వం కేవలం వైసీపీ నాయకుల్ని బెదిరిస్తూ వారిపై కూడా ఈ విధంగా కూడా కేసులు నమోదు చేసిందంటూ కూడా ఆయన ఆగ్రహం చేశారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా నేను ప్రజల తరఫున పోరాడతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భయపడేది లేదంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము. దువ్వాడపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీని నేపథ్యంలో 41A నోటీసులు సర్వ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపించిన నేపథ్యంలో కేసు ఫైల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలని ఈయన ఎవరు మధ్యలో కేసు పెట్టడానికి అంటూ దువ్వాడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.